విజయసాయి రెడ్డి రాజీనామా. రాజీనామా అంటే తప్పించుకోవడానికి దారి అనుకుంటున్నాడు. మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్‌లో అంతకంత అరాచకాలు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని మొత్తాన్ని నాశనం చేసి, కాల్చేసి, యాషెస్‌ని చూసి నవ్వే సాడిస్ట్ ఈ విజయసాయి రెడ్డి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి. ఎందుకంటే ఎంతోమంది మర్చిపోతూ ఉంటాం. రామతీర్థం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాముడికి అలా జరిగింది కదా అని చెప్పేసి రామతీర్థానికి వచ్చినప్పుడు లారీలు అడ్డుపెట్టి ఎంతో మందిని పోలీసుల చేత అరెస్ట్ చేయించి అక్కడ రాళ్ళు వేయించి మళ్ళీ అటెంప్ట్ మర్డర్ పెట్టి అక్కడ అమాయకమైన కార్యకర్తలు నాకు ఫోన్లు చేసేవారు అర్ధరాత్రి వేళ, లోకేష్ గారికి ఫోన్ చేసేవారు అర్ధరాత్రి వేళ, మా మీద 307 పడింది సార్, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదని ఎంతోమంది ఫ్యామిలీస్, పూటకు కూడా గడవలేని ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేసి ఆనందించిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఒక వ్యక్తిని, ఒక లేడీని ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అశోక్ గజపతిరాజు గారు ఆస్తులు మొత్తాన్ని కూడా కాచేవాళ్ళని ఆలోచించి, వాళ్ళు కొండలేదో ఎక్కడో ఆ ట్రస్ట్లో ఉంటే అక్కడి నుంచి కూడా గ్రావెల్ని దొంగతనం చేసి ఎంతో దారుణమైన సునకానందం పొందిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. ప్రసిద్ధి ఉన్న ఒక ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఆ అమ్మాయి చేత వెంటనే దాన్ని లాక్కొని అశోక్ గజపతిరాజు గారిని హింసించి ఆయన్ని కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా పిలవకుండా ఆయన బీపీని రేస్ చేసి ఏదో చేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్ళేవే ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం మర్చిపోలేరు. శనివారం వస్తే చాలు ఈ ఉత్తరాంధ్రలో ఏ గోడ పగులుతుందో, ఏ కాలేజీని ఎరక్కొడతావో, లేకపోతే నీ స్వర్ణ భారతి ట్రస్ట్లోంచి ఏ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో, ఈ ఆలోచన విధానంతో దొంగతనం చేసేవి ఇక్కడ వనరులను కానీ, ఇక్కడ భవిష్యత్తును కానీ, ఉత్తరాంధ్ర ప్రజానికాన్ని మొత్తం అది ఇప్పటికీ కూడా జనాలు ఇక్కడ మర్చిపోలేరు. ఇక్కడ దస్పల్లా హిల్స్ అంటే ఎప్పటి నుంచో ఒక రాజరికంగా కొంతమందికి వచ్చిన ఆస్తిని వాళ్ళ పీక మీద కూడా కత్తి పెట్టి అగ్రిమెంట్ రాయించుకొని నీ అల్లుడిని, కూతుర్ని అందరినీ కూడా విశాఖపట్నంలో ఎలా సెటిల్ చేద్దాం అనుకున్నావో ఇప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇక్కడ వాల్టైర్ క్లబ్ మీద ఒక సిపిని పంపించి, కమిషనర్ ఆఫ్ పోలీస్ని, అక్కడ ఒక కమ్యూనిటీని కూడా పేక మీద కత్తి పెట్టి బెదిరిద్దాం అనుకున్నావే, ఆ దారుణాలు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇప్పటికీ నాకు గుర్తు, నలంద కిషోర్ అనే వ్యక్తిని ఒక కోవిడ్ హై టైంలోని, కోవిడ్ ఎక్కువ ఉన్న టైంలో కూడా నువ్వు జీప్ ఎక్కించి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేశారని చెప్పి కర్నూలు వరకు కూడా ఉదయం 3:30కి తీసుకెళ్ళిపోయి ఆయన కూడా ఆ కోవిడ్ వచ్చిన తర్వాత చనిపోయారు. అది కూడా ఇప్పటికొచ్చి ఎవరు మర్చిపోలేదు. ఆఖరికి కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయించాం. అచ్చెన్నాయుడు గారిని ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తేనే అరెస్ట్ చేయించి సబ్ జైల్లో వేయించాం. ఇవన్నీ కూడా ఎవరిని మర్చిపోతారు? ఎవరన్నా మర్చిపోతారా? ఈరోజు మళ్ళీ నీ అల్లుడి దగ్గరికి, నీ దగ్గరికి వచ్చేసరికి, కష్టం వచ్చేసరికి ఆ కష్టం నొప్పి నీకు తెలిసినట్టునే మళ్ళీ ఒక డ్రామా, రాజీనామా. ఈ డ్రామా ఎందుకు అంటున్నానంటే, ఇవాళ సాక్షిలోని అక్కడ ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడో అర్థం కావట్లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడో అర్థం కావట్లేదు, ఇలాగా చాలా నెమ్మదిగా ఇదిగా మాట్లాడుతున్నారు. షర్మిలమ్మ వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో మాట్లాడలే, ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోతుంటే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంత దారుణం ఏంటంటే, ఈ విజయసాయి రెడ్డి ఈ 3 జిల్లాల్లోని నాయకులను హింసించడమే కాదు, అత్యంత ప్రసిద్ధి కాంచిన విద్యాలయాల్ని, గీతం విద్యాలయం సాటర్డే వచ్చింది ఒకరోజు, మార్నింగ్ లెగిసిన వెంటనే ఆ గీతం గోడంతా పగలగొట్టేసి ఒక ఆనందం, దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి చూపెట్టాలి. దాని పక్కనే ఉన్న బే పార్క్ ఒక వెల్నెస్ సెంటర్ అవుతే ఆ బే పార్క్ని కూడా ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి అది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. అది కూడా బయటకు రావట్లా. కాకినాడ పోర్ట్ ఒకటే మాట్లాడుతున్నారు, బే పార్క్ ట్రాన్సాక్షన్ కూడా ఎవరో చేశారు. కోవిడ్లో కొన్ని హెల్ప్ల కోసం అని అది క్విడ్ ప్రోకో కింద మన బే పార్క్ని కూడా లాక్కున్నారు. తర్వాత ఋషికొండ మీద కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఈ మహానుభావుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్ని వనరులు కాచేసిన తర్వాత సీ పోర్ట్ అనే ఒక కంపెనీ కూడా పెట్టుకొని, ఆ కంపెనీలో మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఫస్ట్ పెట్టి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఆ శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ కేసు అవుతున్నప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు బంధుత్వం ఉంది ఇవన్నీ చెప్పి అప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసి, అలాంటి కొన్ని సమయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని మాట్లాడదామని ట్రై చేసి ఇవన్నీ కూడా బయటికి కన్ఫ్యూజన్ తీసుకురావాలి,
ఫస్ట్ జనాల్ని కన్విన్స్ చేయడం, లేకపోతే బెదిరించడం, తర్వాత కన్‌ఫ్యూజ్ చేయడం. ఈ విధంగా చేసి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళిన అత్యంత దారుణమైన వ్యక్తి, బ్రోకర్ అయిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి అని చెప్పి క్లియర్ కట్‌గా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేనెందుకింత బల్లగుద్ది మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. విశాఖపట్నం వచ్చి ఏదో ఒక స్ట్రీట్‌లో చిన్న పాదయాత్రలా చేసి, తన జీవితాన్ని ఏదో విశాఖపట్నానికి నేను అంకితం అవ్వబోతున్నానని చెప్పి ఒక బొమ్మను చూపెట్టి, దాని ద్వారా విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులవ్వచ్చు, ఏ నాయకులైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా తన కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని, వాళ్ళు ఆత్మాభిమానాన్ని కూడా దించేసి, వాళ్ళు కొంతమందిని హింసించి, వైఎస్ఆర్‌సీపీలో ఉండే వాళ్ళని కూడా హింసించి, ఇక్కడ బూతుల సంస్కృతిని నేర్పిచ్చి, ఎక్కడెక్కడో దాగి ఉన్న మూలన ఉన్న ఒక లేడీస్‌ని కొంతమందిని బూతులు మాట్లాడిపిచ్చి, స్క్రిప్ట్‌లిచ్చి, మాట్లాడిపిచ్చి, ఇంత దారుణమైన సంస్కృతిని ఉత్తరాంధ్రలో తీసుకొచ్చిన వ్యక్తివి నువ్వు. శ్రీకాకుళంలో గాని, విజయనగరంలో కానీ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో కానీ, ఎక్కడా కూడా ఎప్పుడన్నా అవతల పార్టీ ఏ పార్టీ వాళ్ళన్నా రాజకీయం వరకు రాజకీయంగా ఉండేవారు. తర్వాతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, దానికి ఎళ్ళేవారు. కానీ నీ వల్ల ఇప్పుడు ఎంత లైన్ నువ్వు గీసావంటే, ఈరోజు ఎవరెవరికి మాటలు లేవు. ఎవరెవరికి ఏమీ లేదు. శత్రుత్వాలు ఎక్కువైపోయి, ఇక్కడ ఫ్యాక్షన్ మొదలుపెట్టావు. ఇక్కడ బూతులు మొదలుపెట్టావు. ఇక్కడ కబ్జాలు మొదలుపెట్టావు. ఫ్యాక్టరీ‌ల్లోంచి డబ్బులు దోచేయడం మొదలుపెట్టావు. ఆఖరికి మన సీఎంఆర్ సంస్థ అవ్వచ్చు. ఇప్పుడు బే పార్క్ గురించి చెప్పాను ఆ సంస్థ అవ్వచ్చు. ఇలాగా ఈ స్వర్ణ భారతి ట్రస్ట్‌కి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు డబ్బులు దొబ్బావు. ఈరోజు కాకినాడ పోర్ట్‌కొచ్చేసరికి కాకినాడ పోర్ట్ మీద ఎంక్వైరీ ప్రోబ్ చేస్తారని చెప్పేసరికి ఆహ్, ఎంక్వైరీ వచ్చేస్తుంది. మేము కాంప్రమైజ్ అయిపోతాం. నేను రాజీనామా చేసేస్తున్నాను. నేను ఒక్క 5 సంవత్సరాలు నువ్వు బాణాలు ఎదుర్కోలేకపోతున్నావే. 5 సంవత్సరాల కష్టాన్ని ఎదుర్కోలేకపోతున్నావే. మీ పార్టీ కార్యకర్తలే మొత్తం కష్టపడి ఈ 5 ఏళ్ళు చాలామంది మొన్న అరెస్టులైనా కూడా వాళ్ళైనా కనీసం ధైర్యంగా నించున్నారే. నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? మేము 5 సంవత్సరాలు ఎన్ని కేసులు అనుభవించాం. ఎన్ని మానసిక బాధలు అనుభవించాం. ఉదయం 2 గంటలకి, 3 గంటలకి పోలీసులొచ్చి మా తలుపులు తట్టి వచ్చి మా ఇల్లులు పగలగొడతానన్నా కూడా మేము భయపడలేదే. రొమ్ము విరిచి నిలబడ్డామే. అది ఇచ్చిన ధైర్యం ఎవరు? తెలుగుదేశం పార్టీ జెండా మాకిచ్చిన ధైర్యం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పార్టీలు మారకుండా చచ్చినా కూడా ఇదే పార్టీలో ఉంటాం. ఇదే జెండా కప్పుకొని సస్తాం అని చెప్పిన ఫ్యామిలీస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎన్నో ఉన్నాయి. అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతోమంది బాధలు పడి, ఎన్ని బాధలొచ్చినా కూడా, ఆళ్ళ ఇల్లు కాలిపోయినా కూడా, ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా, వాళ్ళ పాకలు కాల్చేసినా కూడా బయటకొచ్చి ధైర్యంగా నిలబడి పోరాడారే! ఈరోజు నువ్వు నీ మొహానికి మళ్ళీ సైరా రెడ్డి ఇయన్నీ మాట్లాడుకొని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి ఈరోజు డ్రామాలాడి, నువ్వు జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడి, ఈరోజు ఇన్ని డ్రామాలు, ఇన్ని రాజీనామా అని చెప్పి డ్రామాలాడి, నువ్వేదో బతికిపోతావని నువ్వు అనుకుంటున్నావేమో. మళ్ళీ నీ టైం వచ్చేసరికి ఏం చేస్తావంటే, నాకు ప్రజలకు సేవ చేయాలుందని చెప్పి ఈ దారుణాలు మొదలుపెడతారు. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జనాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాజీనామా కాదు, ఇది పెద్ద డ్రామా అనేది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. అందుకనే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఈ ఉత్తరాంధ్ర వరకు ఎందుకంటే నాకు బయట ఏం జరిగాయో కొన్ని తెలుసు. కానీ ఉత్తరాంధ్ర వరకు ఏమేమైతే ఇష్యూస్ తిను ఇన్వాల్వ్ అయ్యాడో, ఎక్కడెక్కడైతే ఈ కబ్జాలు చేశాడో, ఎక్కడెక్కడైతే కంపెనీలు దోచుకున్నాడో, ఆఖరికి 0.01 సెంట్, 1 సెంట్ కూడా కాదు. అది కూడా ఎన్‌ఓసీ తీసుకొని లీగల్‌గా మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటే, ఆ అధికారిని కూడా నువ్వు బెదిరించి, ఈరోజు ఆ అధికారి గోవిందరావు అని చెప్పేసి ఎక్కడో ఉన్నాడు. జాయింట్ కలెక్టర్ మొన్న ఏద్దాం అనుకున్నారు. ఎక్కడో పిఠాపురం సైడ్ ఉన్నాడు. తనని కూడా బెదిరించి, వాళ్ళని ఇక్కడికి పంపించి, పోలీసులను పెట్టి, మణికంఠ అని చెప్పి ఇప్పుడు తిరుపతిలోని మంచి పదవిని అనుభవిస్తున్నాడు ఒకాయన ఐపీఎస్. ఆయన, ఈ గోవిందరావు వీళ్ళందరిని నువ్వు డ్రైవ్ చేసి, మా ఇంటి మీదకి పంపించావు. అప్పటికి కూడా మేము లీగల్ డాక్యుమెంట్స్ చూపెట్టాం. ఆ రోజు కూడా నువ్వు పంపించావు. ఆ రోజు హింసించావు. ఈరోజు కొంతమంది నాకు వస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు. అందరిని కూర్చోపెట్టి దేనికొస్తది? ఏమొస్తది? ఈ కక్షపూరక రాజకీయాలను మొదలుపెట్టింది నువ్వు కాదు. ఈరోజు అందుకే నేను చెప్తున్నాను. ఎంతో మందిని మానసికంగా క్షోభకు గురి చేసి, ఉదయం అయ్యన్న పాత్రి గారిని 3:30కి అరెస్టులు చేసి, మాకు హైదరాబాద్‌లోని ఒక వ్యక్తిని పంపించి, మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అయ్యన్న పాత్రి గారిని ఒక విషయంలో తిట్టావు.
ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటావు నువ్వు. ఏమని? మళ్ళీ గవర్నమెంట్ రాకపోదా ఆ టైంలో నువ్వు కాని ఉంటే అంట. నీకు మాటలు ఎలాగొస్తున్నాయి అలాగా ఒక అధినాయకుడిని అనడానికి? చంద్రబాబు నాయుడు గారిని అనడానికి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆ వ్యక్తి ఉంటే నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని. మళ్ళీ నెల తిరిగేసరికే నువ్వు వచ్చేసి సారీ నేను రాజీనామా చేస్తున్నాను, నాకు ఎవరితోని వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, ఈ మాటలు చెప్తే ఎవడు నమ్ముతాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ప్రజానికానికి మొత్తానికి ఉంది. మన వనరుల్ని వాళ్ళు తీసుకున్నారు, మన డబ్బుని దోచుకున్నారు, మన నాయకుల్ని అతి దారుణమైన స్థితిలో చూశారు, ప్రతి ఒక్కరిని హింసించారు, ప్రతి ఒక్కరిని కాలుతో తొక్కారు. ఇంత చేసే కూడా రాజీనామా చేస్తున్నాడంట, వెళ్ళిపోతున్నాడు రాజకీయాలకు భయపడి అని అనుకోవడం మన అమాయకత్వం. వీళ్ళు చేసిన ప్రతి దారుణానికి, వీళ్ళు చేసిన ప్రతి విషయాన్ని, ఏదైతే దొంగతనాలు చేశారో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి, దానికి వీలైతే నేనే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే ఎవడన్నా మాట్లాడితే ఏదన్నా వీళ్ళు రాజీనామాలు చేసేస్తారా, కొంతమంది పొలిటికల్ డ్రామాలు చేస్తుంటారు. ఇవన్నీ కాదు. దీన్ని ప్రజా కోర్టులోని వీళ్ళని నిలబెట్టవలసిన అవసరం ఏంటంటే, లేకపోతే ఏమవుతుందంటే ఈ ఉత్తరాంధ్రకి ఇష్టం వచ్చినట్టు వచ్చి, నేను నెల్లూరు నుంచి వచ్చాను, నన్ను ఇక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను, మీకు మంచి చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ పుట్టినోడికి ఆ సత్తా ఉండదండి. వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసి వెళ్ళిపోవడం. కాబట్టి మళ్ళీ దాని తర్వాత వెళ్ళి నెల్లూరులో పోటీ డిపాజిట్లు లేకుండా పోయారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం భూస్థాపితం అవ్వబోతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. రేపు ఉదయం ఇలాంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బీసీలు కూడా మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, అందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, అన్ని వర్గాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే మంచి చేశారో వాళ్ళకి సమాజానికి ఉపయోగపడతారు, నేను కాదను. కానీ ఎవరైతే చెడు చేసి ఈ రాజకీయాల్ని, వ్యవస్థని, మొత్తం వనరుల్ని, ప్రజా జీవితాన్ని, భవిష్యత్తుని చెడగొట్టారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు తప్పించుకోలేరు. ఇక్కడ తప్పించుకోలేరు అని డాట్ ఎందుకు నేను పెడుతున్నానంటే, భవిష్యత్తులో అర్థమవుతుంది మీకు ఏ శిక్ష పడబోతుంది అనేది ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. మీరు కాంప్రమైజ్లు అవ్వచ్చు, పెద్ద స్థాయిలో కాంప్రమైజ్లు ఎన్నో ఉంటాయి. ఏంటి, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంకో ఇండస్ట్రీ పరిచయాలు ఉంటాయి కాబట్టి అలా కూర్చుపోయి కాంప్రమైజ్లు అయిపోతారు. కానీ ఎవరన్నా కానీ నీకు కరెక్ట్ మొగుడు దొరికితే నువ్వు కాంప్రమైజ్ కూడా అవ్వలేవు. కాబట్టి నేను చాలా డీప్గా డిగ్ చేసి ఈరోజు మొత్తం అందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే, వైజాగ్లో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ మీకు ఏ నష్టం వచ్చినా కానీ ఈ విజయసాయి రెడ్డి ద్వారా వాళ్ళ మీద సిఐడికి కానీ సిబిఐకి కానీ కేసు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, కంప్లైంట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.